మొదటిసారిగా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు కనుక వారికి కొన్ని హెచ్చరికలు తెలియచేయాలి. ప్రభు వాళ్ళను మొదటిసారిగా మీరు తీసుకుంటున్నారు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తాను సిలువకు వెళ్ళక ముందు రోజు రాత్రి శిష్యులు పిలిచి భోజనం అయిన తర్వాత ఆయన ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది నా శరీరము, మీరు తీసుకొని తినండి అన్నాడు. ఆ ప్రకారమే వాళ్ళు తీసుకున్నారు. మీరు దీన్ని తిన్నంత కాలం కూడా నా మరణమును ప్రచురించుకుని అని చెప్పారు. కాబట్టి మనం నోటి ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన వారమే బ్రతకవలసిన వారమే తాము. అలాగే ఆయన భోజనం అయిన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని ద్రాక్షరస్సు, ఇది మీ కొరకైన నా రక్తము, నిబంధన రక్తము, దీన్ని మీరు చేయండి అని సంఘానికి ఆజ్ఞాపించారు. ఆ ప్రకారంగానే గత 2000 సంవత్సరాలకు పైగా ప్రతి సంఘంలో ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నారు. దీనికి మిమ్మల్ని కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఇది మనం రొట్టె తిన్నప్పుడు కానీ ద్రాక్షరసం తీసుకున్నప్పుడు కానీ అందరం కలిసి తీసుకుంటాం. ఆ సమయం వరకు మీరు ఆగాలి. మీకు ఇవ్వగానే తీసేసుకోవడం కాదు, కానీ మీకు ఇవ్వగానే మీరు ఆగినట్టయితే సమయం చెప్తారు ఎప్పుడు తీసుకోవాలి. అప్పుడు మనం అందరం కలిసి ఆ ప్రభురాత్రి భోజనాన్ని పూజిస్తాం. ఈ సమయంలో ఒక పల్లవి మీకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ షీట్లో ఒక పల్లవి ఉన్నది. ఆ పల్లవి పాడి ప్రభు బదులకు మనం ప్రవేశిద్దాం. మనసయాత్మతే జరిల్లు బాలకరించు కొదుగు పాపవంత వీడుబా. మనసయాత్మతే జరిల్లు బాలకరించు కొదుగు పాపవంత వీడుబా. విడుము నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి నిడుదలంచి చేరవచ్చే కరుణ వెలుగులోని కలుగు. మనసయాత్మతే జరిల్లుమా జలంకరించు కొడుము పాపమంత వీడుమా. ఎందుగాన రాగి ప్రేమను చూపించి ముందుగా తన ప్రాణమిచ్చెను. ఎందుగాన రాగి ప్రేమను చూపించి నీకై ముందుగా తన ప్రాణమిచ్చెను. చిందిన రక్తములు యాగమంది గట్టి శరీరము నందముగను రాత్రి భోజనమునందు సిద్ధపరచే. మనసయాత్మతే జరిల్లుమా జలంకరించు కొదుగు పాపమంత వీడుమా. మనసయాత్మతే జరిల్లుమా జలంకరించు కొదుగు పాపమంత వీడుమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి కేజీఏ గారు చదివి వినిపించాలని మనం చేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు కేజీ అమ్మ చదివి వినిపిస్తారు. పదకొండవ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను
ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనను క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ నా పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. సహోదరికి చదివినటువంటి వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విషయాలన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి భోజనమైన పిమ్మట ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పారు. ఈ కార్యక్రమం అంతా కూడా యేసు ప్రభు వారు ఎందుకు చేశారు అన్నది శిష్యులకి ఆ దినాన్ని అర్థం కాలేదు. ఈ దినాన్ని మీకు కూడా అర్థం కావట్లేదు. మనం అర్థం చేసుకుందామని ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్ని విషయాలు మనం అర్థం చేసుకునే వాటి వల్ల ఫలం పొందుతా లేదు. మనలో ఉన్న గుండె ఎలా కొట్టుకుంటుందో మనకు తెలియదు. బట్ స్టిల్ ద హార్ట్ ఇస్ ఫంక్షనింగ్ అండ్ వీఆర్ లివింగ్. మన ఇంట్లో ఉన్న టీవీ 250 ఛానల్స్ వచ్చేస్తున్నాయి ఒకే వైర్లో వచ్చి. ఎలాగ వచ్చేస్తున్నాయి అంటే మనకు తెలీదు. బట్ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. మనం వెళ్ళిపోయే వాహనాలు వాయువేగంతో ఎలా పరిగెడుతున్నాయో మనకు తెలీదు. బట్ స్టిల్ వీఆర్ ట్రావెలింగ్. అలాగే ఈ విషయాలు మనకు తెలియకపోయినా సరే ప్రభు ఇది మీరు చెయ్యండి, దానికి అసలు విషయం తర్వాత మీకు అర్థం అవుతుంది అని చెప్తామండి. ఎందుకు యేసు ప్రభు వారు ఈ సంస్కారాన్ని పెట్టారంటే శిష్యులకి కొన్ని డౌట్స్ ఉండిపోయింది. ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అని యేసు ప్రభు చెప్తే చాలా మంది ఆ మాట విని ఇది ఎవడు వెనకనడు, ఇది కఠినమైన మాట అని ఆయన విడిచిపోయి వెళ్ళిపోయారట. ఆయన విడిచి వెళ్ళిపోయారట. యేసు ప్రభు 12 మంది శిష్యులు చేసి పిలిచి మీరు కూడా పాతరం పడ్డి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చాలా డాషింగ్ నేచర్. ఎవరిని కూడా కాళ్ళు పెట్టి బతిమాలాడు. బతిమాలాల్సిన అవసరం లేదు. సెలవిస్తే భూమి ఆకాశములు సర్వ సృష్టి చేయగలిగిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని బతిమాలడానికి రాలేదు ఇక్కడికి. ఆయన మీరు కూడా వెళ్ళిపోతారా, వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, అయ్యా యేసయ్యా, జీవపు మాటలు గలవాడు ఎవడు లేడయ్యా. యువర్ వర్డ్ ఈజ్ లైఫ్. యువర్ వర్డ్ ఈజ్ లైఫ్. ఎబ్రి భాషలో ఖాయ అంట. ఖాయ అంటే జీవం. యువర్ వర్డ్ ఈజ్ జీవం. మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పాడు పేతురు. అందుకే పేతురు అంటే యేసయ్యకి ఇష్టం. అప్పుడు యేసయ్య ఆఖరి రోజుని రేపు సిలువ వేయబడుతున్నట్టుగా ముందు రోజు he wanted to clarify all the doubts of the people. వాళ్ళకున్న అనుమానాలన్నీ తీర్చేద్దాం అని ఒకటే చెప్పాడు. రొట్టిచ్చి ఇదే నా శరీరం తినడానికి. వాళ్ళు రొట్టిచ్చి శరీరం అంటే అనుకున్నారు, కానీ తిన్నారు. అక్కడే దే ఎక్సర్సైజ్ దేర్ ఫెయిత్. విశ్వాసాన్ని చూపించారు. ఇదనని కూడా మనం చేసేది అదే. ప్రభు భక్త చెప్పిన మాట అదే. వాక్యంలో రాయబడింది, కేజీఎంలో చదివింది అదే. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పారు. మనం చేస్తున్నాం. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అప్రిషియేటెడ్ అండ్ బ్లెస్డ్ బై గాడ్. దేవుడు అభినందిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం అభివృద్ధి పొందుతున్నాం. హల్లెలూయా. మీ అభివృద్ధికి కారణం మీ విశ్వాసం. మీ ఆరోగ్యానికి కారణం మీ విశ్వాసం. యేసయ్య అనేక సార్లు చెప్పాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ దట్ యు ఆర్ హీల్డ్ టుడే.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట సాధ్యం. సో ఈ రొట్టెను తీసుకొని ద్రాక్షరసాన్ని కూడా తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చిన నిబంధన రక్తము అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఏంటంటే బ్లడ్ ఆఫ్ కవెనెంట్. నిబంధనలో 2 పార్టీలు ఉంటారు. ఆ 2 పార్టీలో ఒక విషయంలో ఎగ్రీ అవుతారు. అది నిబంధన అంటే. మనం ఏమి ఎగ్రీ అయ్యామంటే, యేసయ్య మా జీవితకాలంలో 70 సంవత్సరాలు, మా పాస్టర్ గారు బలంగా ఉంటే 80 సంవత్సరాలు ఉంటుంటారు కదండి. అయితే 80 సంవత్సరాలు మాకు ఆయాసమే. ఇంట్లో దిగాలంటే ఆయాసం, బయటికి రావాలంటే ఆయాసం, దుఃఖమే కదా. ఎల్లప్పుడూ ఆనందం కాదు. వీ హ్యావ్ ట్రబుల్స్, వీ హ్యావ్ టీయర్స్. అనేక సందర్భాల్లో కన్నీరు కాల్చిన రోజులు ఉన్నాయి, పడగ తడిచిపోయిన రోజులు ఉన్నాయి, దివారాత్రము దేవుని సన్నిధిలో గోజాడిన రోజులు ఉన్నాయి. అన్ని రోజులు హ్యాపీగా లేవు. చాలా రోజులు మనం వేదనతో ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. దేవుడు ఇప్పుడు మనకు శాంతిని ఇస్తూ ఉన్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన రక్తాన్ని సేవించి ఆయన శరీరమును తిని ఆయన కొరకు జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అలా చేద్దాం. అయితే దీన్ని చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాం. దాన్ని చెప్పారు అక్కడ. ఎవ్రీ టైమ్ దట్ వి కమిట్ ఎనీథింగ్ రాంగ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దేవుని బిడ్డలారా, తప్పు చేసి దాన్ని అంగీకరించడం అనేది ఒక్క క్రైస్తవ మతంలోనే ఉంది, ఇంకెక్కడ లేదు. నోవేర్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ సీ దిస్. తప్పు చేసి దాన్ని అంగీకరించడం, ఎస్ ఐ హావ్ కమిటెడ్ సిన్, నేను పాపం చేశానని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం అనేది ఓన్లీ జీసస్ క్రైస్ట్ టీచింగ్ లోనే ఉంది. మహాత్మా గాంధీ దాన్ని కనుగొన్నాడు. ఈ సచ్ ఎ వైస్ మ్యాన్. బాగా తెలివైనడేమో గాంధీ గారు. గమనించాడు ఏంట్రా క్రైస్ట్ లో ఉన్న గొప్ప సంగతి. తప్పులు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టదని చెప్పాడు. మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ ఊరుకో అందరూ మర్చిపోతారులే అని చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారంటే, బీ క్వైట్, ఎవ్రీబడి విల్ ఫర్గెట్ ఇన్ 10 years. 10 సంవత్సరాలు అయితే అందరూ మర్చిపోతారులే అంటే. ఎవరో మర్చిపోయారు లేదు అని కాదు, నీ మనసాక్షి ఏం చెప్తుందో చూసుకున్నాడు యేసయ్య. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మనమందరూ కూడా దేవునికి కనికరం పొందాలంటే మన ప్రతి అతిక్రమము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. బాప్తిసం పొందిన బిడ్డలు కొత్తగా చెప్తున్న టీచింగ్ ఇది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చేసిన తప్పుని ఒప్పుకోవడానికి భయపడకండి. బీ బోల్డ్. ఎప్పుడు మిమ్మల్ని ఏం చేయలేడు. పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ పొరపాటును మీరు అనుకుంటే దాన్ని ఒప్పుకోండి, ఇక మీద దాన్ని చేయకండి. యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్ ఓవర్ ఆల్ డయాబోలికల్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. కాబట్టి పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెడదాం, అప్పుడు మనం పరిశుద్ధాత్ముడు పొందుతాం. ఇక్కడ ఉంచబడినటువంటి రొట్టె కొరకు మన సోదరి నీలి కుమార్ గారు ప్రార్థన చేస్తారు, కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఆయన ఒక రొట్టె ఎత్తుకొని దానిని ఆశీర్వదించి తర్వాత ఏం చేయాలంటే విరిచి, కుమారి ఒక రొట్టె పెట్టుకొని ఆశీర్వదించి దాన్ని విరిచి మనకిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. దేవ మహాపరిశుద్ధ మహాగరుడ నిత్యుడవ తండ్రి, సమాధానకర్తమైన ప్రభువానికి వేలాది స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల తండ్రి. అయ్యానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మొట్టమొదటిగా నా ప్రభు ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో మా మందిరంలో జరుగుతున్న ఈ బాప్తిసాల పండుగల కొరకే నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు ఇదిగోనైనా ఈ బాప్తిసాల పండుగ ప్రతి ఒక్క ఏడాదినే ప్రభు 30 60 100 ప్రతిఫలింప చేయమని
చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డ నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గొప్ప దేవుడు నా తండ్రి ప్రభా, నీకు వందనాలు తండ్రి. నైనా ఇగో నైనా నీ గాయపడ్డ శరీరం బట్టి నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ సిలువలో మా కొరకు నా తండ్రి నైనా అయ్యా ఎంతగానో నలగొట్టుకొని నీ శరీరాన్ని బట్టి ప్రార్థించుకొని చుండగా అయ్యా నీ ఆత్మ తండ్రి ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మా పాపాల కొరకు మా శాపాల కొరకు నా తండ్రి మాకంటే ముందుగానే తండ్రి నాయన ప్రభా నైనా సిలువలో నైనా మీరు ఎంతగానో నలగొట్టబడ్డారు తండ్రి. దేవాని స్తోత్రాలు తండ్రి. నైనా మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభా. దేవాని స్తోత్రాలు తండ్రి. మా బంధువులు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవరు మా కోసం ప్రాణం పెట్టలేదు నాయన, ఒక రక్త పట్టు కూడా కార్చలేదు ఏసయ్య. అయ్యా మా కోసం అయితే మీరు రక్తాన్ని కార్చారు నాయన, చివరి పట్టు వరకు నైనా మీరు కార్చున్నారు తండ్రి. నైనా మీ శరీరాన్ని అంతటినీ ప్రభా చీలికలుగా ప్రభా నలగొట్టబడ్డారు ప్రభా. నైనా మీకు మేమిచ్చి రుణం తీర్చుకోగలం ఏసయ్య అని స్తోత్రాలు తండ్రి. నైనా ఇదిగో ఈ పాపులు వేడ మమ్మల్ని నైనా పరిశుద్ధులుగా తండ్రి నైనా నీ సాటి అయిన సహవాసములో మమ్మల్ని చేర్చిన విధానం కొరకు నైనా నీకు లెక్కనైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికి వందనాలు తండ్రి. నైనా ఇదిగో నీ పరలోక రాజ్యంలోని తండ్రి నైనా ఒక ఆత్మ రక్షింపబడట పెద్ద పండగగా తండ్రి గుర్తించారు తండ్రి. ప్రభా నైనా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ రక్షణ మార్గములకు నడిపించిన నైనా అనేక సంవత్సరములుగా తండ్రి ప్రభా మేము వస్తున్నాం వెళ్తున్నాం ప్రభా నా తండ్రి. నైనా యేసయ్య మళ్ళీ ఏ చలనము లేకుండా మేము ఉన్నాం యేసయ్య. ఇక ముందు ప్రభా నైనా నీ నడుపులో నడిపించమని ప్రార్థిస్తాం. అనేక నూతన ఆత్మలు రక్షింపబడ్డానికి మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభా ఒక స్తంభముగా వాడుకోమని ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. ఈ బలలో తండ్రి పాలు పంపులు ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి. ఈ బల తండ్రి నైనా ఈ యొక్క నీ శరీరాన్ని ప్రతి ఒక్క బిడ్డ తీసుకొని చుండగా నా తండ్రి నీ ఆత్మతో ముద్రింపు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయనా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాని కొందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ సహాయం దయచేయండి. నీ రెక్కల నీళ్ళ భద్రపరచండి యేసు ప్రభా. నీ నోటితో ఒప్పుకొని ప్రభా నైనా నీ పరిశుద్ధాత్మ సహాయం కోరినట్టయితే ప్రభా అయ్యా మీరు మా వద్దకు వస్తానని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు వేస్తే అయ్యా మీ సహాయం మేము కోరుచున్నాం తండ్రి. మాతో మీరు ఉండండి, మా హృదయంలో మీరు ఉండండి నైనా, మా పనిపాటులో మీరు ఉండండి ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మేము తీసుకొని చుండగా నీ కృప నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. నైనా నీ ఆత్మ ఉంచండి ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచు ప్రభా. నైనా ఈ శరీరాన్ని ప్రభా నీ పాసనలో పెట్టుకుంటూ ప్రభా నైనా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొంచు నాయన. సర్వస్తుతి ఘనతండి స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించు నాయన. మా కొరకు అధికారుల రానైనా మన అధికారి యేసు అధికారుల నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. కేజీ గారు కూడా వచ్చి యేసు సాబితే కునేను నా సమస్త విత్తును దేశకేలో ఆశించి ఆశతో
ప్రభు అయిన యేసు ద్వారా అప్పగింపబడిన రాత్రి భోజనమైన పిమ్మట ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పారు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద చేసిన గొప్ప త్యాగమును మనం స్మరించుకుంటూ మనకివ్వబడిన ఆయన శరీర భాగమును భుజించుదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పారు. ఈ పాత్ర కొరకు స్తుతి చెల్లించటకు మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు, సరైన ప్రసాద్ గారు ముందుకు వచ్చి స్తుతి చెల్లించాలని మనం చేస్తున్నాం. బాబు ముందురా. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. ఇదిగో తండ్రి, 10 నెలలు నీ కృప చేత, నీ అపారమైన ప్రేమ చేత నన్ను నా సంఘాన్ని నీ సజీవులమైన రెక్కల కింద కాచి కాపాడి, ఇదిగో 11 నెలల్లో మరొకసారి నీ ప్రభు బల్లో మమ్మల్ని అందరినీ పాల్గొని చేసినందుకు నీ వందనాలు, స్థితులు, స్తోత్రాలు నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నాయన నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గోది కాల సమయంలో సంఘాన్ని ప్రేమించి నాయన తండ్రి నాయన ఇచ్చిన ఆత్మను బట్టి నీకు స్తోత్రాలు. నీ పరలోకంలో మహావిందులో నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా నీకు స్తోత్రాలు తండ్రి. నా బిడ్డల జ్ఞాపకం చేసుకో తండ్రి. నా బిడ్డల తండ్రి నాయన నీ నగరానికి చక్కిని మూల కంబాల వల్ల ఆ బిడ్డలు నాయన ఉంటకు సహాయం చేయి నాయన. మరి తండ్రి నాయన వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి నాయన నీలో కొనసాగటకు సహాయం చేయి తండ్రి. శ్రమ అయినా, బాధ అయినా, ఇదికైనా, ఇబ్బంది అయినా ప్రభు నిన్ను విడిచిపెట్టేవారిగా కాకుండా నీ సన్నిధిలో దినదినము తండ్రి నీ ఆత్మల బిడ్డ ఎదుగుటకు సహాయం చేయండి నాయన. తండ్రి వారు చేస్తున్న ప్రార్థనలు నాయన వారి జీవితాలను ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ ఆత్మ నడిపింపు బిడ్డలకు దాయిచ్చే నాయన. నువ్వు బలపరచును, స్థిరపరచును, నడిపించమని అడుగుతున్నాం తండ్రి నాయన. వేసయ్యాని కొందనాలు తండ్రి. ఇగో నాయన నా కోసము మా కోసము నాయన నీ ఆ పరిశుద్ధమైన రక్తాన్ని కాచావు. చివరి బొట్టి వరకు చిందించి నాయన మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. మేము కాదు తండ్రి నాయన, నీ విలువ పెట్టి కొనబడిన బిడ్డలము తండ్రి నాయన. మేమందరము తండ్రి నాయన నీకై జీవించే బిడ్డలుగా నాయన, నీ సాక్షులుగా నాయన ఆ పరలోక రాజ్య వారసులుగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి. ఏదో నాయన నోటి దానిని స్థితించేవారుగా కాకుండా, పై రూపముతో నన్ను ఆరాధించేవారుగా కాకుండా, మంత్రాలు నాయన మా ఆత్మతో, మా సత్యముతో నాయన నిన్ను ఆరాధించే జీవితాలు మాకు దాయిచ్చే నాయన. నువ్వు ఆత్మస్వరూపివి తండ్రి. నువ్వు ప్రతి వారిని చూస్తున్నావు తండ్రి. నువ్వు పై రూపాన్ని చూసే దేవుడు కాదు నాయన. ఇంతకాలము నాయన అనాలోచనగా నాయన తీసుకున్నారేమో తండ్రి నాయన. వారిని గద్దించి క్షమించి నాయన ఇక్కడి నుంచి అయినా తండ్రి పరిశుద్ధాత్మతో, పరిశుద్ధ జీవితంతో నీ సన్నిధిలో నాయన నీ ప్రభు బలలో పాల్గొనడానికి బిడ్డలకు సహాయం చేయతండి నాయన. యేసయ్య నీ కొందనాలు తండ్రి. లోకం వైపు తండ్రి లోక సాంగత్యాలను మాకు దూరం చేసి నాయన ప్రత్యేకమైన జీవితాలు నాయన తండ్రి నీ నాయన నీలో ప్రభావం, నీలో ఎత్తబడే జీవితాలు, నీలో అంటకట్టబడే జీవితాలు మాకు దయచే నాయన. సంఘాన్ని దీవించు. అనేక నాయన నీ ఆత్మ తండ్రి అంచె దినములో అందరిపైన నీ ఆత్మను కుమ్మరిస్తున్నట్టు తండ్రి అనేక బిడ్డలను తెలుసుకోవడానికి నీ మందిరం రావడానికి సహాయం చేయి. మందిరంలో నాయన నీ వెలుగుతో, నీ ప్రసన్నతో నింపు తండ్రి. నీ చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. రక్తాన్ని దీవించిన నాయన ఎవరైతే బిడ్డలు నాయన తీసుకుంటున్నారో తండ్రి వారిని తండ్రి నేను జ్ఞాపకం చేసుకొని
నాయన నీకు రుణస్థులుగా నాయన నీకు విధేయులుగా తండ్రి నాయన పరలోక రాజ్య పౌరులుగా అందరూ నాయన ఉండటకు సహాయం చేయమని నాయన దినదివులతో నింపమని నా ప్రార్థన సన్నిధిలో మరొక జ్ఞాపకం చేసుకొని నా ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని అతి త్వరలో రాబోతున్న యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సువార్త అడిగారు కూడా ముందుకు రావడం మనం బాగుంది. అందరికీ అదే అండి. ఎవరైనా ఉండిపోయారు. ఈ దినాన్ని మన సంఘం ఒక ల్యాండ్ మార్క్ క్రాస్ అవుతుంది. అదేంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 50 గ్లాసులు తీసుకున్నారు. అంటే 50 మంది కంటిన్యూట్ తీసుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భోజనమైన పిమ్మట పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని ఆయన ఆజ్ఞాపించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా శిలువ మీద వేలాడుతున్న మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తున్న యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ద్రాక్షరసము లేక ఆయన నిబంధన రక్తమును మనం సేవించదము. పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రాలు. నీ శరీరమును తిరిగి రక్తమును సేవించుటకు మరి ఒక పర్యాయం మా బ్రతుకులో మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. నూతనముగా తొలిసారిగా బాప్తిస్మము పొంది నీ నామాన్ని బహిరంగముగా నీళ్లలో ఒప్పుకొని నిన్ను తమ హృదయాలకు చేర్చుకొని నీ బలను సమీపించినకు ఈ బిడ్డకి ఇచ్చినటువంటి ఆధిక్యతను ఘనతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బిడ్డలు దీవించి బలపరచు. కూడి ఉన్న ప్రతి వారిని ఆశీర్వదించు. ఈ బలను స్వీకరించినటువంటి ప్రతి బిడ్డ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా పరలోక రాజ్యంలో మేము కలుసుకునే కృప దయచి నిత్య జీవాన్ని కుమారులకు కుమార్తెలకు దయచేయమని ప్రార్థించుకుంటూ మమ్మల్ని వేరే సన్నిధిలో పెట్టుకొని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పేరిట వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదా మీకు తోడయుండి క్షేమాశీర్వాదము, మంచి ఆరోగ్యం, ప్రతి అవసరత తీర్చుడుగాక. ఆమేన్. ఈ సమయంలో
మనమందరూ కూడా అందరూ లేచి నిలబడాలి. ఏ ఒక్కరు కూర్చొని తండ్రి పెట్టి కూర్చొద్దు దయచేసి. పల్లవి పాడతారా? యోగు గారు కూడా లేచి నిలబడాలా? యోగు గారే నిలబడాలంటే తప్పకుండా అందరూ నిలబడాలి. రైట్, పడదాం.